వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం దేశంలో దాదాపు 1 కోటి మందికి పైగా జనం ఆకలి కేకలతో అలమటిస్తున్నారు పాకిస్తాన్లో. అయినా సరే పాకిస్తాన్ మిలిటరీ కయ్యానికి కాలు దూవుతోంది, మన దేశాన్ని రెచ్చగొడుతోంది, యుద్ధం వైపు ప్రేరేపిస్తోంది. మనల్ని బలవంతంగా అయినా సరే యుద్ధ భూమిలోకి రప్పించాలి అని చెప్పి పాకిస్తాన్ కోరుకుంటోంది. అందులో భాగంగానే రీసెంట్ గా పాకిస్తాన్ ఇంకో క్షిపణి ప్రయోగం కూడా చేసింది. వార్ ఇస్ వాట్ హ్యాపెన్స్ వెన్ లాంగ్వేజ్ ఫెయిల్స్. ఫేమస్ కెనడా రైటర్ మార్గరెట్ అత్వుడ్ కొటేషన్ ఇది. మాటలు ఫెయిల్ అయినప్పుడు జరిగే మహా విషాదమే యుద్ధం. పహల్గామ్ లో 26 మంది టూరిస్టుల్ని ఉగ్రవాదులు చంపేసిన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య మారిపోయిన సిచ్యువేషన్ నేపథ్యంలో ఈ కొటేషన్ మనకు చాలా అవసరం. పాకిస్తాన్తో యుద్ధం ఎందుకు చేయకూడదో నేను 2 దేశాల మధ్య ఉన్న ఆర్థిక అంతరాలు, మిలిటరీ అంతరాలు, రక్షణ బడ్జెట్లు, గతంలో 4 యుద్ధాలప్పుడు ఏం జరిగింది, ఈ అన్ని కోణాల్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎంతమంది సైనికులు చనిపోయారో అనేది కూడా మనం తెలుసుకోవడం చాలా అవసరం. అప్పుడు ఎంత ఖర్చు అయింది అనేది తెలుసుకోవడం కూడా చాలా అవసరం. మన ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది అంటే